ఇక మున్సిపల్ కు లైన్ క్లియర్ అయినట్లయితే తెలుస్తుంది, ఒక స్పష్టత అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. మరి ఎప్పుడు అనేది అయితే ఒకసారి చూద్దాం. ఇగో మున్సిపల్ కు లైన్ క్లియర్, మున్సిపాలిటీ కార్పొరేషన్ల ఎలక్షన్ కు సర్వం సిద్ధం, ముహూర్తం ఖరారు, నేడు నోటిఫికేషన్ రిలీజ్, 43 కమిషనర్ల బదిలీతో ముగిసిన కసరత్తు. అంటే నాకు తెలిసి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందట, నేడు నోటిఫికేషన్ రిలీజ్, అంతే ఈ రోజు రిలీజ్ చేసే ఛాన్స్ అయితే కనబడుతుంది. మరి 43 మంది కమిషనర్ల బదిలీతో ముగిసిన కసరత్తు, ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ఫైనల్ లిస్ట్ ఫిక్స్. అంటే ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ఫైనల్ లిస్ట్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. 3 కార్పొరేషన్లుగా జిహెచ్ఎంసీ విభజన, మే లేదా జూన్ లో గ్రేటర్ ఎన్నికలకు అవకాశం. అంటే ఫస్ట్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రేటర్ మేల లేదా జూన్ లో ఆ ఎన్నికలు కూడా పెట్టడానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్ల ఖరారు చేసిన ప్రభుత్వం గురువారం ఎన్నికల షెడ్యూల్ను జారీ చేయనున్నట్లు విశ్వనీయ అధికారిక వర్గాల సమాచారం. అంటే ఈ రోజు గురువారం నాడు విశ్వనీయ అధికారిక సమాచారం మేరకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులకు మంచి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, ఇక మేము పోటీ చేస్తాం అని ఆశ కొద్దీ ఉన్నారు కదా, ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఖరారైనాయి కదా. ఇక నాకు తెలిసి ఈ రోజు మాత్రం వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది, చూసుకోరు. ఇక మరి ఇగో మే లేదా జూన్ లో పోలింగ్, విభజన అనంతరం మళ్ళీ ఎన్నికలు నిర్వహించేందుకు కనీసం 3 నెలల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు వెల్లడించారు. ముందుగా వార్డుల పునర్విభజన, ఆపై వార్డులో చైర్పర్సన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ స్టేషన్ల ముసాయిదా తుది జాబితాలు సిద్ధమైన తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయనున్నది. ఈ కసరత్తు అంతా ముగిసినాక మే మాసం చివరిలో లేదా జూన్ మొదటి వారంలో 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ పరిణామాలపైన పరోక్షంగా సాంకేతికాలు ఇచ్చారు. ఇది మొత్తం మే లేదా జూన్ లో చెప్తే కదా, మే లేదా జూన్ లో గ్రేటర్ కి సంబంధించిన అవి వాళ్ళ కాల పరిమితి ఉంటది కదా, మనం నిన్న కూడా చెప్పుకున్నాం. వాళ్ళ కాల పరిమితి అయిపోయిన తర్వాత కూడా ఒక 3 నెలల కాలం తర్వాత వార్డుల విభజన చేసి అవన్నీ రిజర్వేషన్లు ఖరారు చేసి చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్ అన్ని ఖరారు చేసిన తర్వాత మే చివరి మాసంలో హైదరాబాద్ సంబంధించిన గ్రేటర్ ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం అయితే ముందడుగేస్తుంది. అట్లనే దాని తర్వాత ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ షెడ్యూల్ కూడా ఈ రోజు వెలువడే ఛాన్స్ అయితే ఉంది. ఈ రోజు లేదా రేపు, ఇక ఎప్పుడో టైం ఆల్రెడీ మ్యాక్సిమము విశ్వనీయ సమాచారం మేరకు అయితే ఈ రోజు వెలువడే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి వెలువడైతే చూద్దాం. మరి మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే ఆశావాహులు, రిజర్వేషన్లు వాళ్ళకు వచ్చిన దాని విధంగా అక్కడ పోటీ చేసే ఆశావాహులు గతంలో చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఎన్నికలకు సన్నాహాలు జరుపుకోండి, కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లా ఉంది ఏందనే ఉద్దేశం కొద్దీ అభ్యర్థులు కూడా నిలబడు, అట్లా చేసి పోటీలో బరిలో నిలబడుంది. ఇక మన మున్సిపల్ ఎన్నికలను అయితే ఆశావాహులకైతే మంచి శుభవార్తనైతే ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ నోటిఫికేషన్ విడుదలైతే అయ్యే ఛాన్స్ అయితే ఉంది.